సైట్ చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎంత నమ్మకంగా మాట్లాడాడో తెలుసా అమ్మా? అలాంటి వాణ్ణి కూడా ఆ మేఘన డబ్బు ఆశ చూపించి మార్చేసింది. ఇన్ని పాపాలు చేస్తుంది, నిజంగా పుట్టగతులు లేకుండా పోతుంది. కళ్ళు నెత్తికెక్కి పిచ్చి వేషాలు వేస్తుంది. ఏదో ఒకరోజు పళ్ళు రాలి కళ్ళు నేలం చూస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది నిజమేంటో. చేసిన పాపానికి శిక్ష ఎంతో. పాపం అత్తయ్యని చూస్తుంటే జాలేస్తుందమ్మా. అది కాక ఈ బిజినెస్కి నా పేరు పెట్టడం వల్ల ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. నువ్వింతగా ఆలోచించి బాధపడుతున్నావు కానీ మీ అత్తగారు నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అవును, ఇంతకీ ఈ విషయం అల్లుడు గారికి చెప్పావా? లేదమ్మా. అయితే ప్రస్తుతానికి చెప్పకపోవడమే మంచిది. ఆల్బమ్ హడావుడయ్యాక దీని గురించి మాట్లాడు. నేను చెప్పకపోతే మాత్రం తెలీదా? ఇప్పుడు కాకపోయినా రాఖీ పండగకి వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడైనా తెలుస్తుంది. హలో సిస్టర్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రండి రేణు. రేణు సిస్టర్, మీరు రేణుతో ఏం మాట్లాడతారో, ఎలా కన్విన్స్ చేస్తారో తెలియదు. అర్జెంటుగా తన మూడ్ మార్చాలి. ఏమైంది? నువ్వేమైనా అన్నావా? ఏంటి నేనా? నా గురించి తెలిసి కూడా ఇలాంటి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు సిస్టర్? ఏమైంది రేణు? నిన్నే అడిగేది. ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైందో చెప్పు. రాఖీ రోజున సంజయ్ అన్నయ్య ఇంటికి రావాలి. ఇంట్లో సంజయ్ అనే పేరు చెప్తేనే తరుణ్ అన్నయ్య నాన్న చాలా సీరియస్ అయ్యారు. చెడామడా తిట్టారు. మన ఇంటి విషయంలో మేఘనా బావగారు చేసిన పని అలాంటిది. అందుకే మావయ్య గారు వద్దు అంటున్నారు. అవన్నీ నాకు తెలీదు దిన. ఈ ఇయర్ కూడా నేను ఫస్ట్ సంజయ్ అన్నయ్యకి రాఖీ కట్టి ఆ తర్వాతే మిగిలిన ఇద్దరికి కడతాను. లేదంటే అసలు నేను రాఖీ పండగే చేసుకోను. రేణు, నువ్వు ముగ్గురు అన్నయ్యలా ముద్దుల చెల్లెలివి. రాఖీ పండగ చేసుకోను అనడం చాలా పెద్ద తప్పు. మరి సంజయ్ అన్నయ్య లేకుండా ఏడవకు రేణు. రాఖీ రోజున నీకు సంజయ్ అన్నయ్య కావాలి, అంతే కదా? సరే, నన్ను నమ్మి వచ్చావు కదా, ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. అంటే అన్నయ్య నిజంగా ఇంటికి వచ్చేలా చేస్తావా? చెప్తే వింటాడా? వినేలా నేను చెప్తాను, వచ్చేలా బతిమాలుతాను. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఇంటికి వెళ్ళు. థ్యాంక్స్ వదినా. సిస్టర్, రాఖీ రోజున మీరు కూడా నాకు రాఖీ కట్టాలి. సరే, నేను మీ ఇంటికి రావాలా? వద్దు, మీకెందుకు శ్రమ. నేనే రేణు వాళ్ళ ఇంటికి వస్తాను. రేణు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది, మీరు నాకు కట్టండి. అలాగే వదినా, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను, డిసప్పాయింట్ చేయొద్దు. అలా ఏం జరగదు రేణు, వెళ్ళిరా. సరే, బాయ్ వదినా. బాయ్. బాయ్ సిస్టర్. బాయ్. పద సుహాస్. ల్యాండ్ ఇష్యూ గురించి అడగడానికి కాల్ చేసిందేమో. బావగారు, నేను ఉషాని. చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? జరిగిన తప్పుల గురించి నన్ను క్వశ్చన్ చేయడానికా, లేక నేనే కారణమని తిట్టడానికా? రేణు గురించి మాట్లాడడానికి. రేణు గురించా? రేణుకేమైంది? ఎక్కడుంది? తనకేం కాలేదు. మీరు రాఖీ పండక్కి రాకపోతేనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. గతాన్ని తలుచుకోవడం వల్ల కోపాలు పెరుగుతాయి తప్ప కాలం వెనక్కి రాదు. అందుకే దాని గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు.
రేణు మా ఇంటికి వచ్చింది. రాఖీ పండక్కి పెద్దన్నయ్యకి ఫస్ట్ రాఖీ కట్టాలని కోరుకుంటుంది. ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న అలవాటు ఈ సంవత్సరం మాత్రం ఎందుకు దూరం చేసుకోవాలని మీ చెల్లెలు చాలా బాధపడుతుంది. మీకు రాఖీ కట్టకపోతే అసలు ఈ అన్నా చెల్లెళ్ళ పండగే వద్దనుకుంటుంది. ఒక అన్నగా మీరు తనకి ఎంత విలువిస్తారో తెలియదు, కానీ మీరే గనక రేణు కోరిక తీరిస్తే రేణు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. తల్లి కొడుకుల మధ్య యుద్ధంలో చెల్లిని బలి చేయొద్దు. మీరు ఏం మేనేజ్ చేస్తారో ఎలా వస్తారో నాకు తెలియదు. దయచేసి ఇంటికొచ్చి రాఖీ కట్టించుకోండి. ఇంట్లో వాళ్ళు కోపడతారని తెలిసి కూడా తన నిశ్చితార్థానికి మిమ్మల్ని పిలవడానికి నేరుగా మీ ఇంటికొచ్చింది. ఎంగేజ్మెంట్ రోజున కూడా మిమ్మల్ని ఎంతగా వెతికిందో నాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళదలుచుకోవడం లేదు. చెల్లి ప్రేమని ఒక అన్నగా అర్థం చేసుకోండి. తను కోరుకున్నది నెరవేర్చడానికి ఒక బాధ్యతగా భావించండి. అన్న చెల్లెళ్ళ గుర్తుగా చేసుకునే ఈ పండగని ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చండి. దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. మీకు ఇంకా గ్రేస్ పీరియడ్ ఉంది. శ్రీవాణి యాక్సిడెంట్ విషయంలో మిమ్మల్ని మీ గ్రేట్ మినిస్టర్ ఫాదర్ ని అరెస్ట్ చేయడానికి మీ నాన్న నువ్వు ఏ సంబంధం లేని వాడిని తీసుకొచ్చి కేసులో ఇరికించి చేతులు దులుపుకున్నంత మాత్రాన నేను వదిలేస్తాననుకున్నారా? శ్రీవాణి గారు కోలుకున్న మరుక్షణం స్టేట్మెంట్ తీసుకుంటాను. ఆవిడ యాక్సిడెంట్ కి కారణమైన అందరినీ అరెస్ట్ చేస్తాను. చెప్పమ్మా. శ్రీవాణి స్పృహలోకి వచ్చింది. అవునా? ఎప్పుడమ్మా? అంటే ఈ విషయం మీకు కూడా తెలీదా? తెలీదమ్మా. ఈ ప్రాబ్లం ఎంత సీరియసో మీకు అర్థమవుతుందా? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు రెక్కి చేస్తాను, తరుణ్ని కంట్రోల్లో పెడతాను అన్నది ఇదేనా? అంటే పార్టీ మీటింగుల్లో కొంచెం బిజీగా ఉండి ఈ విషయం గురించి మర్చిపోయానమ్మా. మర్చిపోయారా? ఎలా డాడ్? ఏ చిన్న క్లూ కూడా వదలకుండా తరుణ్ ఈ కేసుని ఎంత సీరియస్ గా తీసుకున్నాడో తెలుసా? శ్రీవాణి స్పృహలోకి వచ్చిందని తెలిసి ఫోన్ చేసి మరి ఎంత వెటకారంగా వార్నింగ్ ఇచ్చాడో తెలుసా? ఏంటి? తరుణ్ నీకు ఫోన్ చేశాడా? అదే కదా చెప్తున్నాను. శ్రీవాణి స్పృహలోకి రాగానే స్టేట్మెంట్ తీసుకుంటాడంట. ఈ రోజు నుంచి మనం అలర్ట్ గా ఉండాలంట. ఏ క్షణమైనా వచ్చి మనల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తాడంట. ఈ వేధవగోళ ఉండకూడదనే హాస్పిటల్లోనే ఆ శ్రీవాణిని అంతం చేస్తాను అన్నాను. నువ్వేమో వద్దని ఆపావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన వాళ్ళకి చెప్పనా? ఒకసారి మీ వాళ్ళకి చెప్పినందుకే రోజులు గడిచే కొద్దీ ప్రాబ్లం పెద్దదవుతూ వస్తుంది. ఆల్రెడీ తరుణ్ హాస్పిటల్లో పోలీస్ సెక్యూరిటీ కూడా పెంచాడు. మన మీద నిఘా కూడా పెట్టుంటాడు. ఈ యాక్సిడెంట్ కావాలని చేసింది అని నిరూపించడానికి తరుణ్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. శ్రీవాణి కూడా ఖచ్చితంగా తరుణ్కి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మన గతి సెంట్రల్ జైలే. ఏంటి డాడ్ నవ్వుతున్నావు? నా మాటలు మీకు కామెడీగా ఉన్నాయా? కాదమ్మా, ఒక మినిస్టర్ కూతురు అయి ఉండి ఇలా భయపడితే నవ్వొస్తుంది. తరుణ్ది కేవలం ప్రభుత్వం ఉద్యోగం మాత్రమే. పవర్ నా చేతిలో ఉన్నంతకాలం వాడు ఎన్ని సాక్ష్యాలు చూపించినా ఎన్ని కేసులు పెట్టినా మనకేం కాదు. డాడ్, తరుణ్ని అంత లైట్ తీసుకోవద్దు. వాడు మన మీద చాలా కోపంగా ఉన్నాడు.
అసలు వాణ్ణి పోస్ట్లో లేకుండానే చేస్తాను. అప్పుడు నీకు ఓకేనా? నిజంగానా? ఆ పని చేయండి, నా టెన్షన్లన్నీ వదిలిపోతాయి. సరే అయితే ఇక నుంచి తరుణ్ణి శ్రీవాణి ప్రాబ్లంని నాకు వదిలేసేయి. నువ్వు రిలాక్స్ అయిపో. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం నేను చూపిస్తాను. సరేనా? శ్రీనివాస్, ఈవిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ ఏంటి? డాక్టర్ శ్రీవాణి గారి మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు నీ మీద మీ నాన్న మీద కేసు ఫైల్ అయింది. ఆల్రెడీ మీ నాన్న మా కస్టడీలో ఉన్నాడు. నువ్వు కూడా వస్తే ఇద్దరు స్టేషన్లో కూర్చొని ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రులు ఎలా వస్తారు? మర్డర్ ఏంటి? నాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదని ఆల్రెడీ చెప్పాను. పాత కక్షలు మనసులో పెట్టుకొని చేయని నేరానికి అరెస్ట్ చేస్తే నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. క్రిమినల్స్ యాక్షన్ తీసుకోకూడదు, సరెండర్ అవ్వాలి. అదే ధర్మం, అదే న్యాయం. నేనిక్కడికి ఏసీపీగా వచ్చాను. దోషిని చట్టం ముందు నిలబెట్టడమే నా పని. వరుసలు గుర్తు చేసుకుని ఆగిపోవడం, గతాన్ని గుర్తు చేసుకుని పగ తీర్చుకోవడం నాకు అలవాట్లేదు. అలాంటివి ఈ మైండ్కి అస్సలు పడవు. శ్రీనివాస్, ఇది శ్రీవాణి గారు ఇచ్చిన కంప్లైంట్. ఇది నిన్ను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని కోర్టు ఇచ్చిన ఆర్డర్. ఇప్పటికైనా అరెస్ట్ చేయొచ్చా, లేక మా లేడీ కానిస్టేబుల్తో లాక్కొని తీసుకెళ్ళమంటావా? సంజయ్, 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 సంజయ్. ఏమైంది మేఘనా? సంజయ్, మీ తమ్ముడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు. ఎందుకని అడుగుతుంటే నా మీద అరుస్తున్నాడు. ఏవేవో సంబంధం లేని కేసులు నన్ను ఇరికిస్తున్నాడు. సంబంధం లేని కేసులేంటి? ఈ సాక్ష్యాలు చూపించి మాట్లాడు. ఓ, అవసరం లేదేమోలే. ఎందుకంటే మీ ఆయనకి మా సాక్ష్యాల కన్నా అందరినీ దూరం చేసే నీ మాటలే ముఖ్యం కాబట్టి. మూడో కంటికి తెలియకుండా నువ్వు చేసే నేరాల కన్నా కళ్ళు బైర్లు కమ్మించే నీ మాయలే ఎక్కువ కదా. ఏంటి సంజయ్, నిన్నన్ని మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావు? మన ఇంటికి వచ్చి మన మీద కామెంట్స్ ఎలా చేస్తాడు? రిలేషన్ కి వాల్యూ లేని ఈ మనిషిని బయటకు పోమని చెప్పు. అరే తరుణ్, దీన్ని అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్ళరా. సంజయ్? సంజయ్నే. కిరణ్మయి తేజాల పెద్ద కొడుకు సంజయ్నే. రిలేషన్ కి వాల్యూ ఇవ్వనది నా తమ్ముడు కాదు, నువ్వు.
నా గురించి నీ గురించి వాడు అన్న ప్రతి మాట నిజం. నీలాంటి నేరస్తుల విషయంలో వాడు చేస్తున్నదే న్యాయం. సంజయ్, నువ్వేనా ఈ మాటలంటుంది? నువ్వేనా? ఇన్ని రోజులు పెళ్ళాంచాటు మొగుళ్ళా ఉన్న నువ్వు ఇలా సీరియస్ అవుతుంటే నమ్మలేకపోతున్నాన్రా. నమ్మాలరా. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పూలవుతుంది. ఒక మనిషికి ఓపిక చేస్తే చేతగానితనం కూడా చెయ్యెత్తే ఆవేశంగా మారుతుంది. సంజయ్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీతో ఎవడే మాట్లాడుతుంది? ఇన్ని రోజులకి నన్ను నేను నిరూపించుకునే అవకాశం వచ్చింది. రే తరుణ్, మనల్ని మన కుటుంబాన్ని దూరం చేసిన ఈ రాక్షసికి బుద్ధి చెప్పే రోజు వచ్చిందిరా. సారీ రా తరుణ్. ఎన్ని రోజులు నా మంచి కోసం నువ్వు నన్ను ఎంత హెచ్చరించినా, ఎన్ని సలహాలు ఇచ్చినా సరే నేను పట్టించుకోలేదు. కనీసం ఇప్పటికైనా మారావు. ఈవిడ గారి నిజ స్వరూపం తెలుసుకున్నావు. అది చాలరా. ఉదయాన్నే నేను ఇంటికొచ్చి అమ్మా నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను. మీ అందరినీ తీసుకొని ఇక్కడికి వస్తాను. జీవితంలో దీన్ని కానీ దీని నాన్నని కానీ మన ఇంటి గోడని కాదు కదా, మన ఇంటి నీడని కూడా తాకనివ్వను. ఇన్ని రోజులకి మనకు పట్టిన దరిద్రం వదిలిపోయిందిరా. ఇక్కడి నుంచి మనందరం సంతోషంగా ఉందాం. దీన్ని నువ్వు అరెస్ట్ చేస్తావా, లేకపోతే నేనే మెడపట్టుకుని బయటికి గెంటేమంటావా? ఏంటి అలా చూస్తున్నావు? బయటికి పో. సంజయ్, ఇదంతా కళ. ఇంత భయంకరంగా ఉందంటే నిషా. హలో నిషా. ఏంటి నిషా అని పిలిస్తే షాక్ అయి చూస్తున్నావు? షాక్ ఏంటి, కన్ఫ్యూజన్. నా పేరు పల్లవి. నిషాని పిలిస్తే కన్ఫ్యూజ్ అవ్వరా? జనరల్ గా మన పేరుతో కాకుండా ఎవరైనా మనల్ని వేరే పేరుతో పిలిస్తే మనం ఆగుతామా? మరి నువ్వెందుకు ఆగావు? అంటే నిషా నా ఫ్రెండ్ కదా, తన పేరుతో నన్నెందుకు పిలుస్తున్నారా అని. ఏంటి అలా చూస్తున్నారు? బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నావు. ఫిక్స్ అవ్వడం ఏంటండి? నాకేం అర్థం కావట్లేదు. ఓ, అర్థమే కావడం లేదా?
అయితే నీ పేరు నిషా కాదంట. కాదండి, నా పేరు పల్లవి. కావాలంటే ఐడి ప్రూఫ్ చూపిస్తాను. ఈ రోజుల్లో ఐడి ప్రూఫ్స్ దే ఉందిలే. పేరు మార్చినంత ఈజీగా ఫేసులు కూడా మార్చేస్తున్నారు. ఫేస్ మార్చడం ఏంటండి? అలా ఏం లేదు. ఇది నా ఫేసే, పుట్టినప్పటి నుంచి ఉన్నదే. నేను పెరిగిన ఆర్ఫనేజ్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తొడుముకునే సామెత నువ్వు ఎప్పుడైనా విన్నావా? అదేంటి? నేను జస్ట్ నిషా అని పిలిచినందుకే నువ్వు నిషా కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని సాక్ష్యాలు చూపించడానికి ప్రిపేర్ అయ్యావు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? చూడండి, మీరు కిరణ్ గారి వదిన అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరేంటి నేనే నిషా అన్నట్టు డౌట్ పడుతున్నారు? కాదని ఒకసారి చెప్తే వినాలి. నేనే పల్లవి అని నిరూపించుకోవడానికి ప్రూఫ్స్ ఉన్నాయంటే నమ్మాలి. ప్రతి విషయం షేర్ చేసుకుందాం. అడ్డొచ్చిన వాళ్ళని కలిసి హ్యాండిల్ చేసి అనుకున్నది సాధిద్దాం. ఏ రోజు నేను మేఘన్ని పోటీగా తీసుకోకపోయినా ఎందుకు నన్ను రెచ్చగొడుతుంది? మన విషయంలో జోక్యం చేసుకుని ఏం సాధించాలనుకుంటోంది? చెప్పండి కిరణ్మయ్య గారు.